నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. షాకేర్ కదా నేను ఎందుకు వచ్చిన ఇయ్యాలని. నేను ఇయ్యాల ఎందుకు వచ్చినానే తర్వాత చెప్తా. ముందుగా అయితే హెడ్లైన్స్ చూడరి. హాలీవుడ్ రేంజ్ లో సినిమా స్టూడియోలు తెర మీదికి లేపిన తెలంగాణ సర్కార్. మళ్ళీ వార్త పంపిన చంద్రాల గారు, వద్దన్నా మారని నాయుడు తీరు. ఎదిగిపోతున్న ఎంకన్న బంగారం, చంద్రాలకు తెలవకుండా డిపాజిట్. పంచమి నాడు పాముల బాధ, పాలు పోసి చంపుతున్న జనం. తమ్ముడు వెరగొద్దని అక్క ఆరాటం, ఇంటర్నెట్లో విపరీతమైన ప్రచారం. సంగతి ఏందో గాని చంద్రబాబు గురించి నా నోట్లకెళ్ళి 2 ముక్కలు వెళ్ళకుంటే నాకు రాత్రంతా అస్సలు నిద్ర పట్టది. సార్కు బిభత్సమైన ఫ్యాన్ నేను. మరి గంత ఫ్యాన్ అయినప్పుడు నేను చెప్పే వార్తలల్లా కొద్దిసేపు అన్నా సూచించకపోతే ఎట్లా ఎప్పురి. చంద్రాల సారు లేటెస్ట్ గా ఒక కొత్త సిద్ధాంతం కనిపెట్టిండు. ఆ సిద్ధాంతం ప్రకారం గా ముచ్చడేందో తెలవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సత్యం నా తాన షానున్నది, చెప్పులు దేరా మొగడా నిప్పులాల దుంకుతా అన్నదట ఒక ఆమె. సేమ్ డిటో మన ఆంధ్ర అంబాసిడర్ కమ్ ముఖ్యమంత్రి చంద్రాలు కూడా. అగో ఈ అంబాసిడర్ ఏంది అనుకునేరు, మన తెలంగాణకు సానియా మిర్జా అంబాసిడర్ కదా. అటు ఆంధ్రకు ఆ పోస్టు చంద్రబాబే భర్తీ చేసిండు. ఇలేకర్ల పెన్నులు గులగుల పెడితే కదా పట్టుకొని చంద్రాల దగ్గరికి పోయిండ్రట. ఏమాయ సారో మీకంటే తెలంగాణ ముఖ్యమంత్రి నయమున్నాడు, ఏడనో ఎంకులాడి బంగారు తునకాసు వంటి సానియా మిర్జాను పట్టుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ను చేసిండు, మీరేమో సప్పుడు చేస్తలేరేందని అడిగినరట. అడిగితే మనకెందుకు లేరు బ్రాండ్ అంబాసిడర్, నేనే, ఇదివరకు నేనే ఉన్నా, ఇప్పుడు కూడా నేనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే, నన్ను మించిన బాబు ఎవరు లేరని చెప్పిండట. నోరు ఖరవయ్యేటట్టున్నది ఏమని అందామంటే. రోజు ఇవాళ చంద్రాలు తెరువద్దు దేవుడా అని మొక్కినా నేనున్నా అనుకుంటా రోజో తీన్మారు చేస్తున్నాడు. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏంది? ప్రపంచ దేశాలు గుర్తుపట్టకున్నా కనీసం దేశంలో ఉన్న వాళ్ళన గుర్తుపట్టేటట్టు ఉండాలి. ఇక వేరే రంగంలో ఉన్న వాళ్ళు దొరకలేదా? సరే ఇంటర్నేషనల్ స్థాయిలను పెట్టుకుంటే పైసలు ఖర్చు అయితే అనుకుంటే కనీసం చలసాని శ్రీనివాస్ అని జాతి గర్వించదగ్గ మనిషి మీ ఆంధ్రాలోనే ఉండే. సరే ఆయన వద్దనుకుంటే పరకాల ప్రభాకర్, కమ్మరిన్ల సూదులమ్ముట్ల దిగ్గజుడు, ఈయన కూడా వద్దా? ఈయన కూడా పనికిరాడనుకుంటే అశోక్ బాబు సారు, ఉద్యోగ సంఘాలకు ఉత్త ఉద్యమాల రుచి చూపించిన మహామేధావి, గాయననన్నా పెట్టుకో. సరే వీళ్ళకి రాజకీయం గురించి తెలియదు అనుకుంటే లగడపాటి రాజగోపాల్ అన్న రిక్వెస్ట్ చేయి. పెప్పర్ స్ప్రేతోని బీబీసీ, సిఎన్ఎన్, ఐబిఎన్ అసొంటి ఛానళ్ళ మనసు దోచిన మనిషి. లేదు ఇంకా జర ఎక్స్పర్ట్ కావాలనుకుంటే రాజమండ్రిలో రాజుల సంఘం అధ్యక్షుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు. లాస్ట్ గిననన్న బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టు మా మాటిని. అనవసరంగా ఎవ్వలేరని మీరే ఉంటే ప్రపంచ దేశాలు భయపడగల చంద్రబాబు సారు. నిన్ననే జేట్ సెన్సార్ దగ్గరికి లచ్చమ్మ పోతా అన్నది కదా కొత్త కొత్త ఐడియాల కోసం. ఎవ్వరం చూస్తుంటే ఇక ఇప్పుడు నేను కూడా ఆడికే పోయేటట్టున్నా. రోడ్డు మీద చెత్తేయొద్దు, కుండీలనే వాడేయాలని మొన్ననే ఆఫీసర్లు చెప్పిరట కదా. అగో గట్లనే వేద్దామని కుండీలో చెత్త వేస్తేందుకు పోతే రోడ్డు మీదనే వేయురని కొందరు చెప్తుర్రు. మరి రోడ్డు మీద వేయాలా, కుండీలో వేయాలా, లేకుండా రెండు కాకుండా నా నెత్తి మీద పోసుకోవాలా? నాకైతే ఏం అర్థమైతలేదు. మీరు అయితే ఈ వార్త చూడుర్రి. నిన్న ఒక వార్త చెప్పినాం కదా, అదే రోడ్ల మీద చెత్తేస్తే జైలు శిక్షలు కూడా పడతాయని. అదేం లేదట. జిహెచ్ఎంసీ అధికారులకు దమాక్ కరవై అట్లా మాకు తెలియకుండానే ఉత్తర్వులు ఇచ్చిండ్రు. చెత్త వేయాలనా వద్దా అనేది నిర్ణయం చేసేందుకు మేమున్నాం గాల్లెవల్ అంటున్నాడు మేయర్ హుస్సేన్ సాబ్. అధికారుల మీద మేయర్, మేయర్ మీద అధికారులు తలా తట్టెడు చెత్త ఎత్తేసుకుంటున్నారు. రోడ్ల మీద చెత్త ఎత్తేసి హైదరాబాద్ రూపురేఖలు మారుద్దామనుకుంటున్నారా అని కోపానికి వచ్చిందట ఆఫీసర్ల మీద. ఆఖరికి చెత్త కోసం జారీ చేసిన చెత్త ఉత్తర్వును అదే చెత్తల పడేయండ్రి, ఎప్పటి లెక్కనే దర్జాగా మీ ఇంటి సుగంధ చెత్తను రోడ్ల మీద వేసుకోవచ్చు అని కూడా చెప్పేసిండ్రు. రోడ్ల మీద ఎప్పటి లెక్కనే చెత్త వేసుడు కార్యక్రమం తక్షణమే అమల్లోకి తెస్తున్నట్టు కూడా చెప్పిండ్రు. మా అధికారులకు దమాక్ చక్కగా పనిచేయక 24 కిలోమీటర్ల రోడ్లను ఎంపిక చేసిండ్రు చెత్త వేయొద్దని. ఇక ఇప్పుడు మేము పాలక మండలంలో చెప్తున్నాం, హైదరాబాద్ మొత్తం 8000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి, అవిట్ల మీద మీరు వీలున్న టైంలో ఓపుకున్నంత చెత్త వేసుకొనరని సెలవిచ్చిండ్రు. ఎట్లున్నా చూడుండ్రి ఇలా ముచ్చట. ఇంకా మేయర్ గారు ఏమంటాడు, చెత్త ఎత్తేసేందుకు ముందుగాల రిక్షాలు కావాలి, చెత్త డబ్బాలు కొనాలి, అవి కొన్నాక అప్పుడు ఈ పథకం సురువు చేద్దాం అని అధికారులకు చెప్తున్నాడట.
ఇది అయ్యే పనేనా? మన మున్సిపాలిటీ వాళ్ళు రిక్షాలు ఎన్నడు కొనాలి, వీటిని నడిపేటోళ్ళని ఎప్పుడు నింపుకోవాలి, చెత్త డబ్బాలకు టెండర్లు ఎప్పుడు ఇవ్వాలి, హైదరాబాద్ చెత్త ఎప్పుడు ఖాళీ కావాలి? ఇవి మకరం పట్టిన పనులు కాకపోతే ఇంకేంటి చెప్పుండ్రి. ఆ ఆఫీసర్ ఎవరో 24 కిలోమీటర్లన్నా సాఫ్ చేద్దామని ఉత్తర్వులు ఇస్తే దాన్ని కూడా జానడు ముందుకు పడకుండా అడ్డుకోబట్టే. ఇంత చెత్తాచెదారం హైదరాబాద్ రోడ్ల మీద ఉన్నదా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులు ఉన్నదా అర్థమైతలేదు అంటున్నారు పబ్లిక్. మా లచ్చమ్మకు సినిమాల పిచ్చి షాన్ ఉన్నది. నేను ఇక్కడ వాటర్ చదువుతున్నా కదా, ఇక మా లచ్చమ్మ ఏడ సినిమాల టాకీస్ పోండి తిరుగుతున్నదో ఏమో చూద్దామో పారి. ఏం కూర ఇవాళ? వంకాయ ఫ్రైయా? అది కూడా గోకరకాయనేనా? పెరిగి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా. ఏంది ఈ లచ్చమ్మ క్యాంటీన్ లెవెటలో ముచ్చట పెడుతున్నది? లచ్చమ్మ ఆ రాములమ్మ, నీకోసమే చూస్తున్నా, ఇంతలో నువ్వే పిలిచినావు. గాడేం చేస్తున్నావు నువ్వు? మన ఆఫీస్ క్యాంటీన్ ఎట్లా నడుస్తుందో తెలుసుకుంటున్నా. ఎందుకు అందులో పని చేస్తావా? ఏహే, నువ్వంతా మజాక్ చేస్తావు నాతోని. ఈడ రోజుకు ఎన్ని ప్లేట్లు అన్నం అమ్ముతున్నాడీనా, ఎంత లాభం వస్తుంది అని చూస్తున్నా. చూసేం చేస్తావు? నేను కూడా అన్నం హోటల్ పెట్టి మస్తు పైసలు కమాయిస్తా. అట్లనా? ఇంకా ఈయన లెక్క రోజుకు 100 ప్లేట్లు అమ్ముతే ప్లేటుకు 50 రూపాయలు లెక్కేసుకున్నా రోజుకు 5,000 వస్తాయి. ఆహా, అందులో 3,000 ఖర్చులకు తీసేసినా గానీ నాకు రోజుకు 2,000 లాభం. లచ్చమ్మ హైదరాబాద్కి వచ్చి 3 నెలలు కూడా కాలే, అప్పుడే ఎంత ఎదిగిపోయినా నువ్వు. థ్యాంక్ యూ రాములమ్మ. అన్నట్టు ఇంకో మాట, నా హోటల్ కు నీ పేరే పెట్టుకుంటా, రాములమ్మ మెస్ అని. లచ్చమ్మ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినావు లచ్చమ్మ. అవును రాములమ్మ, నాకెంత మంచి ఆలోచనలు వస్తున్నాయి కదా గీ నడుమ. జర్రా దిగుతావా మొగుల మీదకెళ్ళి? ఏమైంది రాములమ్మ? ఏడ్చినట్టే ఉంది నీకు తెలివి, ఎడ్డి మొఖం పిల్ల. ముందుగాల గా క్యాంటీన్ అయినకు 2 చేతులెట్టి మొక్కి ఆడికి వెళ్ళిగా. ఎందుకు రాములమ్మ అట్లా అంటున్నావు? మరి లేకుంటేంది, హోటల్ పెడుతుందట హోటల్, దానికి ఇంకా నా పేరు పెడుతుందట. అయ్యో, ఇలా తప్పేమున్నది? ఏదో నీ మీద ప్రేమ కొద్దీ నా హోటల్ కు నీ పేరు పెడదాం అనుకున్నా. నేను అంటున్నది నా పేరు పెడతా అంటున్నందుకు కాదు, హోటల్ పెడతా అంటున్నందుకు. అర్థమైంది రాములమ్మ, నేను ఎక్కడ పైకి వస్తానా అని నువ్వు ఓర్స్తలేవు కదా. పైకొచ్చుడు కాదే పిచ్చిలచ్చమ్మ, పైకి వెళ్ళి దవ్వుక్కున కింద పడి చిప్ప చేతిలో పట్టుకుంటామని చెప్తున్నా. నువ్వేమంటున్నావు నాకు ఒక్క ముక్క కూడా సమజైతలే. కూరగాయలు, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం రేట్లు ఎంత పిరమైనయో ఎరకలేదా నీకు? ఇంట్లో పెద్ద ఖర్చే ఉండదు రాములమ్మ, ఏదో ఇంత కూర, ఇంత పప్పు, ఇంత అన్నం, ఇంత పెరుగు, ఇంత చారు, గంతే. గంతేనట గంతే. నువ్వు చెప్పిన వాటన్నిటికీ ఎంత అవుతుందో ఎరికేనా? రేట్లు ఏమన్నా అగ్గున్నాయా? ఎంత అవుతుంది? టమాటా 70 రూపాయలు, బియ్యం కిలో 60, బీరకాయ, బెండకాయ, బీనిసు, కాకరకాయ ఏది ముట్టుకుందామన్నా గానీ 80 రూపాయలకు తక్కువ లేదు. అవును, నాకు కూడా ఎరికే. ఏ మెరికే నీకు? గంట పిరం కొనుకొచ్చి గ్యాస్ బుడ్డి పెట్టి వంటొండి 50 కాదు కదా 100 రూపాయలకు ప్లేటు అమ్మినా గానీ ఆరిపోతావు. మరి ఈ క్యాంటీన్ అయినా ఎట్లా పెడుతున్నాడు 50 రూపాయల ప్లేట్ అన్నం? గందుకే అంటున్నా ఆయనకో పారి మొక్కి రమ్మని. గైనా లాభం లేకున్నా గానీ మనందరి కోసం ధర్మసత్రం లెక్క నడుపుతున్నాడు క్యాంటీన్ ను. అవునా? ఆడ చూసిన కాడికి సాలు నడివిగా. ఛీ, ఈసారి ఏదైనా మంచి బిజినెస్ ఆలోచన చేయాలి. పాములు పాలు తాగుతాయా తాగయా? బరాబర్ తాగుతాయని నేనంట. అరే ఎన్ని సినిమాలలో చూడలేదు, ఓ పెద్ద పెద్ద పాములు 7 కిలో వచ్చి పాలు తాగుతాయి. చాలా మంది పుట్టలలో కూడా వస్తుంటారు కదా, కాబట్టి తాగి తీరుతాయని నాకు మస్తు నమ్మకం. కానీ మా మల్లనేంది తాగే అంటాడు. అసలు మా ఇద్దరిట్లా ఎవరిది కరెస్టో మా మల్లన కూడా ఏం చెప్తాడో ఇని మీరే డిసైడ్ చేయురి. ఈ నాగుల చవితి, నాగుల పంచం పండుగలు వస్తే పాములకు పండుగ అనుకుంటాం కానీ అవి సావుదాలకే ఇటువంటి పండుగలు వస్తున్నాయని కొంతమంది లొల్లి పెడుతున్నారు. నాగుల పంచమి చవితి రాగానే చెంబుల నిండా పాలు తీసుకపోయి పుట్టేడున్నదో ఎంకులాడి ఆ పుట్టలల్లో పోసి మీదికెళ్ళి పసుపు కుంకుమలు చల్లి ఇంకా జరంత భక్తిని ఎత్తికెక్కినంటే 2 కోడిగుడ్లు కొట్టి పుట్టల పోస్తారు. పుట్టల పాలు పోయడం అనేది పూర్వం నుంచి ఉన్నది, ఇలా కొత్త కాకుండా తాతల ముత్తలప్పటి నుంచి ఇప్పటి నుంచి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరు కలిసి చేసుకుంటారు కాబట్టి ఈ పండుగ అనేది అందరు అన్నా చెల్లెలు కలిసి ఉంటారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే నాగుల పంచమి అంటే చీప తీసి పారేస్తున్నారు మొత్తానికి. ఇల్లు పోయంగానే పుట్టలో పట్టున్న పాము కడుపు నిండా పాలు తాగి పసుపు కుంకుమ తీసుకొని పడిగేకి బొట్టు పెట్టుకుంటుందని భ్రమపడతాం. నిజంగా పుట్టల పాలు పోస్తే పాము తాగుతుంది. ఇంత పాము తాగుతుందా? అది తాగితే మంచిదేనా? ఇవన్నీ చెప్తే ఏమనుకుంటున్నావు? మా పండుగ మేము ఇవాళ కొత్తగా చేసుకుంటున్నాం, ఇట్లా మా తాతల ముత్తాతల కాడికి వెళ్ళి చేసుకుంటూ వస్తున్నాం. ముద్దుగానే ఉన్నావయ్యా, పాములకు పాలు పోయకుండా మాట్లాడుతున్నాడు అని తిట్టుకునే తందు కూడా కొంతమంది తయారే ఉన్నారు ఇప్పుడు. కానీ
ఈ పాములకు పాలు పోయొద్దు, పసుపు కుంకుమలు చల్లొద్దని చెప్తున్నది మేం కాదు. ఇగో అవి పాలనా చూసి ఇగో గీళ్ళు చెప్తున్నారు. చెప్పునరయ్యా. ఎందుకంటే నాగపాముని పూజించి సరిగ్గా దాన్ని పాలు తాగిపిస్తారు. పాలు అనేది జీర్ణం కాదు, అది విషం. పాము కనుక పాలు తాగిపిస్తే ఒక్క రోజు చచ్చిపోతుంది. ఎవరికైనా కావాలంటే మా దగ్గర రండి, మేము వాళ్ళకు ప్రాక్టికల్గా చూపెట్టగలుగుతాం. ఇదన్నమాట అస్సలు ముచ్చట. పుట్టల పాలు పోస్తే ఊపిరి ఆడక పాములు చచ్చిపోతాయట. పసుపు కుంకుమలు పడితే పాము శరీరం ఖరాబ్ అవుతుందట. కరెక్టే మరి. బిందెడు పాలల్లో మనం మునిగితే బతుకుతామా? పాములు కూడా గంతే. లీటర్ల కొద్ది ఉమ్మరిస్తే పాములు ఎడ బతుకుతాయి? అగో అందుకే పాలు పోయకుండ్రి, పాములను చంపకుండ్రి అని ప్రచారం చేస్తున్నారు. అందరికి తెలవాలని పాములను కూడా తెచ్చి చూపించిండ్రు. కానీ వీళ్ళు మనకు పిచ్చోళ్ళ లెక్కనే కనిపిస్తున్నారు కదా. ఇవాళ చెప్తున్నారు కానీ ఇదివరకు ఎటుపోయినరని. కానీ నిజమే అబ్బా, పుట్టల పాలు పోస్తే పాములు ఊపిరాడక చచ్చిపోడు కరెక్టే. ఏదన్నా ఉంటే నాగదేవునికి దండం పెట్టుకోండి కానీ పాపం ముట్ట కట్టుకోకుండ్రి పంచమి నాడు అంటున్నారు. సరే, పాములు పాలు దాగాయి, పుట్టల పాలు పోస్తే సస్తాయి అని తెలుసుకున్నాం కదా. ఇగో ఇప్పుడు ఒక ఆడ నాగుల పంచమిని ఇరైటీగా జరుపుకురట. మరి ఆ ఇరైటీ ఏందో మనం కూడా చూద్దాం. నాగుల పంచమి నాడు ఆడోళ్ళంతా ఏం చేస్తారు? గుడికాడికో పుట్టల కాడికో పోయి పాలు పోస్తుంటారు. అయితే కొన్ని ఊర్లల్లా నాగుల పంచమి పండుగను ఇంకో తీరుగా చేసుకుంటారు కొందరు. పాములకు పాలు పోసొస్తారు కదా, అట్లా ఓషొచ్చినాక అవే పాలతోని అన్నదమ్ముల కండ్లు కడుగుతారట. కొందరికి ఎరికే ఉండొచ్చు గాని చాలా మందికి ఎరకలేదు ఈ ముచ్చట. కండ్లు కడుగుడంటే ఏందో అనుకునేరు. ఇగో ఇట్లా పాలల్ల దూది ముంచి పైకెళ్ళి దూడుస్తారన్నట్టు. మరిట్లా ఎందుకు చేస్తున్నారు, ఏం కథ అన్న ముచ్చట అల్లనే అడుగుదాం. చెప్పమ్మా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పంచం రోజు అన్నదమ్ములకి కళ్ళు కడగడం వల్ల మంచి జరుగుతుందని, అది తరతరాలుగా వస్తున్న ఆచారం అని అలా చేస్తూ ఉంటాం. సైన్స్ ప్రకారంగా అది కళ్ళకు మంచిదని చేస్తూ ఉంటాం. విన్నారా? ఇట్లా చేస్తే కండ్లకు మంచిదట. ఇంకో ముచ్చట ఏందంటే, ఒక రాఖీల పండుగ నాడే కాకుండా నాగుల పంచమి నాడు కూడా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు కలిసేటందుకు ఇసుంటి ఆచారం పెట్టినరట పెద్దోళ్ళు. కానీ లోకముల్లో చిత్ర విచిత్రమైన ఆచారాలు ఉంటాయి. కొందరు వీటిని మూఢనమ్మకాలు అంటారు గాని అందులో ఏదో పనికొచ్చే ముచ్చటనే ఉంటది. జై జవాన్ జై జవాన్. మిలిటరీలు అంటే నాకు మస్తు గౌరవం. వాళ్ళే కదా మన దేశాన్ని కాపాడేది. ఇగో వాళ్ళు చేయబట్టే నాయే నేను ఇక్కడ ఆరాంసే కూర్చొని మీకు వార్తలు చెప్పేది. మరి వాళ్ళు గ్రేటే కదా, వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి కదా. జవాన్లదే ఒక వార్త పట్టుకొచ్చినా అదేందో మీరు చూడుర్రి. బస్సు డ్రైవర్ కొడుకు డిపో మేనేజర్ అయినట్టు మింట్రీ అయిన కొడుకు ఆ మింట్రీలకే పెద్ద ఆఫీసర్ అయిండు. మన కొత్త ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ జవాన్ కొడుకట. చూసిర్రా, ఇప్పుడు జవాన్ కొడుకు జవాన్లకే పెద్ద బాసు. అబ్బా, అలా నాయన ఎంత మురిసిపోతుండో, నా కొడుకు నాకే సారైండని. ఇదివరకున్న అధ్యక్షుడు బిక్రమ్ సింగ్ రిటైర్ అయితే ఆయన జాగల దల్బీర్ సింగ్ ను కూర్చోబెట్టిర్రు. ఇప్పటికెళ్ళి సైన్యం అంతా ఈయన చెప్పినట్టే ఇంటది. ఈయన బొమ్మన్న కాడికి పోవాలే, కావాలుండమన్న కాడ కావాలుండాలి, ఎవరినన్నా కాలువమంటే కూడా కాలువాలే. ఇక ఏమన్నా అయితే దల్బీర్ సార్ మీదనే పడుతుంది. మరి అయినా రెక్కలు ముక్కలు చేసుకొనైనా సరే మన సైన్యానికి ఇంకా ఎక్కువ బలం తీసుకొస్తా అంటున్నాడు సారు. చేస్తే మంచిదే కానీ దల్బీర్ సారు, నువ్వు గింత పెద్దోనివి అయ్యేందుకు మీ నాయన కూడా బాగా తక్లీఫ్ అయ్యే ఉంటాడు కదా. అందుకే సైనికుల కష్టాలు గిట్లా ఏమన్నా ఉన్నాయేమో నువ్వన్నా మంచిగా అరుచుకో. ఏడుకొండల వాడ వెంకటరమణ మమ్మల్ని చల్లగా చూడతాన్రి అని మొక్కుకున్నాం కదా. ఇప్పటికెళ్ళి మొక్కే తరిక మారింది. ఏడుకొండలవాడ, నువ్వు చల్లగా ఉండు తండ్రి, మా గురించి అస్సలు ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించుకో అని మొక్కాలే. ఎందుకో తెలుసా? తులం బంగారం ఎంతున్నదమ్మా? ఏం తక్కువ, ఇటాడు 30,000 ఉన్నది కదా. ఇక అదే కిలో బంగారం ఎంత ఉంటుంది? 30 లక్షలు. అదే 6,800 కిలోల బంగారానికి ఎంత అవుతుంది? 2,040 కోట్ల రూపాయలు అవుతుంది. అగ్గో అంత బంగారం ఉన్నది మన ఏడుకొండల వెంకన్న సంతాన. 6,800 కిలోలు అంటే చిన్న ముచ్చటనేనా? ఏడుకొండల వెంకన్న కోటీశ్వరుడు కాదు, బంగారీశ్వరుడు. ఇవాళ ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నాం అంటే, నిన్న మొన్నటి దాకా జమైన 1,800 కిలోల బంగారం తీసుకుపోయి స్టేట్ బ్యాంకులో దాచిపెడుతున్నారు. ఇట్లా 100 కిలోల బంగారం బ్యాంకులో దాచిపెడితే 5 ఏళ్ళకి ఇంకో కిలో బంగారం మిత్తి లెక్క వస్తుందట. 7 కొండలు కరిగినా దేవుని బంగారం మాత్రం కరిగేటట్లేదు ఇప్పట్ల. బంగారమే ఇంతుంటే ఇక ఆయన పేరు మీద ఉన్న ఆస్తులేని ఉన్నాయో చూడుండ్రి మీరే. పైకం అయితే కోట్ల రూపాయలు పడుతున్నాయి గలల. ఇంతగానం ఆస్తి ఉన్నా ఎంకన్నా స్వామి ఇంకా కుబేరునికి అప్పే ఉన్నాడని పురాణాలు చెప్తుంటాయి. స్వామి ఏడుకొండల వాడ, ఇప్పుడు మీరు మమ్మల్ని రక్షించుడు కాదు నాయనా, జర్ర నీకు మేము పెట్టిన కానుకలు రక్షించుకో సారు. ఎందుకంటే చాలా మంది దూపగా ఉన్నారు అటు దిక్కు. జర్ర అలా కంట్లే పడకుండా కాపాడుకో స్వామి అని మొక్కుకుంటున్నారు భక్తులు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుడే బంద్ చేసిండు కదా. ఆట ఇడిచిపెట్టిన తర్వాత సారు ఏం చేస్తాడు, ఇంట్లో ఎన్ని రోజులను కూర్చొని తింటాడు, మస్తు బోర్ కొడుతుంది కావచ్చు. పెన్షన్ డబ్బులు సరిపోతాయో లేవో అనుకున్నా.
జనాలు కూడా కొన్ని రోజులైతే మర్చిపోతారు అని ఆలోచన చేసిరు నా లెక్కనే. కానీ మీకు ఒక కొత్త సచిన్ చూపిస్తా, చూసినాక మీ ఆలోచన ఏదో నాకు చెప్పుర్రి. గీనెవలో గుర్తుపట్టిన ఆరోళ్ళ అందరికి ఎరుకున్న మనిషే. గాయనే క్రికెట్ ఆడే సచిన్ టెండూల్కరే. ఏంది నిజంగా ఆయనేనా కాదా అనుకుంటున్నారా? నిజంగా సచిన్ టెండూల్కరే. క్రికెట్ ఆట బంద్ చేసినాక ఈ నడుమ పబ్లిక్ లా బాగా తిడుతున్నాడు. మొన్న తొడగొట్టి తమాషా చేసిండు కదా సారు. వారం రోజుల కింద హైదరాబాద్ కూడా వచ్చి పారడైజ్ హోటల్ బిర్యానీ తిని చాయ్ తాగి పోయిండు. ఇక అలా షాపింగ్ కాంప్లెక్స్ రిబ్బన్ కట్ చేసేందుకు మన పక్క రాష్ట్రంలో ఉన్న విజయవాడకు వచ్చిండు సారు. ఇక చూడురి పబ్లిక్ ఎట్లా ఇరగబడుతున్నారో, సచిన్ టెండూల్కర్ ఎట్లుంటారో చూసేందుకు. ఎప్పుడు టీవీలో క్రికెట్ ఆడంగా చూసుడే గాని నిజంగా చూడలేదు కదా. అగో అందుకే ఎట్లా ఎగబడుతున్నారో చూడురి. పక్క పొంటి తెలుగు సినిమాలో హీరోయిన్ అనుష్క ఉన్నా గాని ఆమె నవ్వలు పట్టించుకుంటలేరు. అందరూ గీననే చూసుకుంటా ఫోటోలు తీస్తున్నారు. ఇక సారు మైక్ అందుకొని ఢిల్లీలోకి వచ్చే లీడర్లు ఎట్లయితే తెలుగు రాకున్నా గాని సోదరి సోదరి మన్లారా అని షురు చేశారో, అగో సేమ్ అట్లనే మాటలు షురు చేసిండు. రాజ్యసభలో కూసున్నాక రాజకీయాలు కూడా వంట పట్టినట్టున్నాయి సార్కు. అందుకే ఇట్లా షురు చేసిండు కావచ్చు. క్రికెట్ ఆట బంద్ చేసిండు కదా సారు. ఇక అండ్లకెళ్ళి పైకం వచ్చుడు బంద్ అయింది. అందుకే కొత్త దుకాణాల రిబ్బన్లు కత్తిరించుకుంటా కొత్త తీర్ల కమ్మాయి చేస్తున్నాడు సార్ అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. మస్తున్నాయి కదా ఇలాంటి ముచ్చట్లు. మళ్ళా వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6. నమస్తే.